అందరికీ నమస్కారం అండి. ఓం గం గణపతియే నమః. ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలని, అందులో నేను ఉండాలని కోరుకుంటున్నాను. ఇంట్లో పక్షుల గూళ్ళు ఉండడం శుభమా అశుభమా? ఈ రోజు వీడియోలో ఈ విషయాన్ని తెలుసుకుందామండి. వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. కొత్తగా ఎవరైనా ఛానల్ ని చూస్తున్నట్టయితే మీకు గనక వీడియో నచ్చితే ఒక లైక్ వేయండి, షేర్ చేయండి, ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఇంట్లో పక్షుల గూళ్ళు కట్టాయి, ఇది శుభమా అశుభమా అని మీకు ఎప్పుడైనా సందేహం వచ్చిందా? ప్రకృతి మనకు అనేక సంకేతాలను ఇస్తుందండి. అందులో పక్షుల పాత్ర కూడా చాలా కీలకమైనదని జ్యోతిష్య శాస్త్రం చెప్తున్నది. కొన్ని పక్షుల గూళ్ళు అదృష్టాన్ని, శ్రేయస్సును తెస్తే మరికొన్ని పక్షుల గూళ్ళు దురదృష్టాన్ని, ఇబ్బందులను సూచిస్తూ ఉంటాయి. వాస్తు మరియు జ్యోతిష్య శాస్త్రాల ప్రకారము ఏ పక్షుల గూళ్ళు ఇంట్లో ఉండడం మంచిది, వేటిని అశుభంగా పరిగణించాలి, ఈ విషయాలన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాము. ప్రకృతి మన జీవితం గురించి అనేక సంకేతాలను ఇస్తుందండి. వీటిలో పక్షుల పాత్ర కూడా చాలా ముఖ్యమైనది. పక్షులను మంచి చెడు శక్తులకు ప్రతీకగా భావిస్తాము. అందుకే చాలా మందికి ఇంట్లో పక్షుల గూళ్ళు కట్టడం మంచిదా లేదా అనే సందేహం కలుగుతూ ఉంటుంది. ఇంట్లో పక్షుల గూళ్ళు కట్టడం కొందరికి ఆశ్చర్యంగా కలిగినా కొందరు దీనిని శుభంగా భావిస్తే మరికొందరు అశుభంగా భావిస్తారు. కొన్ని పక్షులు ఇంట్లో గూళ్ళు కట్టుకోవడం చాలా శుభప్రదంగా పరిగణిస్తారు. ముఖ్యంగా పిచ్చుక, పావురాల గూళ్ళు మంచివిగా భావిస్తామండి. పిచ్చుక గూడు సుఖశాంతులను, సంపదలను ఇస్తుందట. పిచ్చుక గూళ్ళు కట్టడం ఆ ఇంట్లో నివసించే వారికి అత్యంత శుభప్రదం. ఏ ఇంట్లో అయితే పిచ్చుక గూడు కడుతుందో అక్కడ సుఖ సమృద్ధి నెలకొంటుందని, ఇంట్లో ఆనందాలు వెల్లివిరిస్తాయని మరియు దురదృష్టం కూడా అదృష్టంగా మారుతుందని నమ్ముతూ ఉంటాము. పిచ్చుకలు తమ గూడు కోసం ఎంచుకునే ప్రదేశం చాలా సురక్షితమైనదిగా, మంచి శక్తితో కూడినదిగా భావిస్తాము. అందుకే ఒక ఇల్లు పక్షులకు ఆశ్రయం ఇస్తే అది అక్కడ ఉన్న సానుకూల శక్తికి సంకేతంగా పరిగణించబడుతుంది. ఇక పావురము ఇంట్లో గూడు కట్టుకుంటే ఆ ఇంట్లో నివసించే ప్రజలకు ధనలాభానికి సంకేతమండి. పావురాన్ని లక్ష్మీదేవి భక్తురాలుగా భావిస్తాము. అందుకే ఇంట్లో పావురం గూడు కట్టడం శుభప్రదంగా పరిగణించబడుతుంది. ఏ ఇంట్లో అయితే పావురం గూడు కడుతుందో అక్కడ ధనము, శాంతి నిలిచి ఉంటాయని నమ్ముతాము. ఇక ఇంట్లో పక్షులు కనుక గుడ్లు పెడితే అది అదృష్టాన్ని తెస్తుందని, దీన్ని శుభశకునంగా భావిస్తామండి. ఆ ఇంట్లో శ్రేయస్సు పెరుగుతుందని, కుటుంబ సభ్యులకు మానసిక శాంతి లభిస్తుందని, అంతేకాక ఆర్థిక ప్రయోజనాలు కూడా లభించే అవకాశం ఉంటుందని మన నమ్మకం. ఇక గబ్బిలాల విషయానికొస్తే గబ్బిలాలు ఇంట్లో ఉండడం దురదృష్టానికి ప్రతీక అండి. గబ్బిలం గూడు కట్టడం అపశకునంగా పరిగణించబడుతుంది. ఇంట్లో గబ్బిలం గూడు ఉంటే అది దురదృష్టానికి సంకేతం. గబ్బిలాలు బలహీనమైన సంకల్పానికి ప్రతీకగా భావిస్తాము. ఇంట్లో గబ్బిలాలు ఉండడం వల్ల కుటుంబంలో గొడవలు, తేడాలు వచ్చే అవకాశం ఉంది. గబ్బిలాలు చీకటితో ముడిపడి ఉన్న జీవులు కాబట్టి వాటి ఉనికి ప్రతికూల శక్తులకు సంకేతం అవుతుంది. ఇక తేనెటీగల విషయానికొస్తే ఏ ఇంట్లోనైతే తేనెటీగలు గూడు కట్టుకుంటాయో అది అశుభంగా భావిస్తాము. తేనెటీగల గూడును వెంటనే తొలగించాలండి. ఏ ఇంట్లో అయితే తేనెటీగల గూడు ఉంటుందో అక్కడ అభివృద్ధికి ఆటంకాలు ఏర్పడే అవకాశాలు, ఆర్థిక ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉంటాయి. అంతేకాక కుటుంబ సభ్యుల మధ్య వివాదాలు పెరగొచ్చు. ఇంట్లో తేనెటీగల గూడు అభివృద్ధికి ఆటంకం, ప్రతికూల శక్తుల ప్రభావానికి సంకేతం. ఇదండి, కొన్ని రకాల పక్షులు ఇంట్లో గూళ్ళు పెడితే శుభము కలుగుతుంది, మరికొన్ని రకాల పక్షులు ఇంట్లో గూళ్ళు పెడితే అశుభము. ఓకే ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చితే ఒక లైక్ వేయండి, షేర్ చేయండి, ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మరవకుండా బెల్ బటన్ నొక్కి పెట్టండి ఫ్రెండ్స్. అప్పుడే నేను చేసే ప్రతి లేటెస్ట్ వీడియో మీ మొబైల్ కి నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఉంటానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.